నిన్న నైట్ అనుకుంటా అండి, నేను మా బ్రదర్ సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఎందుకో మాట్లాడుకుంటూ నాటక రంగం దగ్గర నుంచి అండ్ ప్రొజెక్టర్లు నాటక రంగం అలా ఇవి స్టెప్ బై స్టెప్ వెనక్కి వెళ్ళగానే అవన్నీ గుర్తు చేసుకోగానే ఆ తీపి జ్ఞాపకాలు గుర్తుకు రాగానే ఒళ్ళంతా జలగరించినట్టు అయిపోయింది. అంటే చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం కదా, ఇలా పీచు మిఠాయిలు బొరుగులు బెల్లం అని కలుపుకుంటూ ప్రొజెక్టర్ వేసి అలా సినిమాలు చూసేవాళ్ళం కదా. తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలు ఒకటి కాదండి బాబు, అంటే సినిమాకి సంబంధించినవి చాలా గుర్తొచ్చాయి. దొంగతనంగా నాన్న జోబులోంచి డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్ళి సినిమాలు చూడడం, బడెగ్గొట్టేసి సినిమాలకు వెళ్ళి చూడడం, ఇంటికి రాగానే ఇంట్లో చెత్తగొట్టేసేయడం, ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని నవ్వుకుంటూ హ్యాపీగా అసలు ఆ రోజంతా ఎలా గడిచిపోయిందో తెలియదు. దాదాపు 8-9 అవర్స్ మాట్లాడుకున్నాం జస్ట్ ఈ డిస్కషన్స్ గురించి. ఆ సినిమా పిచ్ అనేది మనకు అలా ఉంటుంది. సో దాని గురించి బ్రీఫ్గా ఆలోచించిన తర్వాత దీని గురించి ఒక వీడియో చేద్దాం. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా వాళ్ళ తీపి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఒక వీడియో చేద్దాం అనేసి ఫస్ట్ పోస్టర్ థంబ్నెయిల్ అనేది చేశాను. ఎన్టీ రామారావు గారు కనిపిస్తారు, మీరు థంబ్నెయిల్లో చూసినట్లే ఎన్టీ రామారావు గారు కనిపిస్తారు. ఈ థంబ్నెయిల్ చేసి ఫస్ట్ అందులో పెట్టిన తర్వాత థంబ్నెయిల్ క్రియేట్ చేసిన తర్వాత నాలో ఎగ్జైట్ అనేది ఇంకా ఎక్కువ క్రియేట్ అయిపోయి సరే ఒక వీడియో చేద్దాం, బ్రీఫ్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను ఈ విధంగా ఇలా ఒక చెట్ల మధ్యకి వచ్చి ప్రశాంతంగా పీస్ఫుల్గా కూర్చొని మైండ్ని ఫ్రీగా ఉంచుకొని ఎలాంటి టెన్షన్స్ లేకుండా క్లియర్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే భావిస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్దామండి. గైస్, బేసికలీ ఈరోజు మన పాయింట్ ఏంటంటే మూవీ రివ్యూ కాదు, మూవీ డిస్కషన్ కాదు, సజెషన్ మూవీస్ అంతకన్నా కాదు. మీరు థంబ్నెయిల్లో చూసినట్లే పురాతన కాలంలో అంటే లైక్ నేను నా చిన్నతనంలో చూసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా చిన్నతనం కంటే ముందు అంటే మా నాన్న వాళ్ళ చిన్నతనం నుంచి ఉన్న సినిమా సబ్జెక్ట్ అనమాట. అంటే లైక్ సినిమాని ఎలా చూసేవాళ్ళు అనేదాన్ని నేను క్లుప్తంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఆ పాయింట్ కోసం వచ్చిన వాళ్ళైతే మాత్రం వీడియో ఎండింగ్ వరకు వాచ్ చేయండి. లేదు మూవీ డిస్కషన్ చేస్తాడు కదా అండ్ మూవీ రివ్యూ చెప్తాడు కదా దానికోసం వచ్చాము అనుకుంటే మాత్రం వీడియోని ఇక్కడే ఆపేసేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎలా ఉండబోతుందంటే మీ తీపి జ్ఞాపకాలు లైక్ 94 కానీ 93 కానీ 92 కానీ ఈ టైం పీరియడ్లో ఉన్న వాళ్ళకి కొన్ని తీపి గుర్తులు వాళ్ళకి తెలియచేస్తూ అట్మాస్ఫియర్స్ కానీ ఆ సినిమా ఫీలింగ్స్ కానీ సినిమాకి సంబంధించే దాని గురించి ఎలా ఉన్నాయి అనేసి, ఎలా ఉండేవి, ఎలా చేసాము, ద సేమ్ టైం అందులో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సినిమా రంగంలో సినిమా మనం థియేటర్లో అండ్ ప్రొజెక్టర్లో మొబైల్లో టీవీలో చూడక ముందు సినిమాని ఎలా చూపించే వాళ్ళంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ నాటక రంగాలు అనేవి ఉండేవి. మేబీ మీకు తెలుసో లేదో, నేను మధ్యలో ఫొటోస్ ఇస్తూ ఉంటాను, చూడండి. ఎవరికైనా తెలియకపోతే ఒక క్లారిటీ వస్తుంది. నాటక రంగం అంటే చాలామందికి తెలియట్లేదు. ఇప్పుడు గాడ్జిల్లా, డైనోసార్స్ కానీ ద సేమ్ టైము అంటే పురాతన వస్తువులు ఉంటాయి కదా, అలా అంతరించిపోతున్నట్టు మన పురాతన కొన్ని సిచ్యువేషన్స్ కూడా అంతరించిపోతున్నాయి. నాటకాలు అంటే చాలామందికి తెలియట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో మనకి యూట్యూబ్ ఫేవర్గా ఉంది కాబట్టి అందులో అప్లోడ్ చూస్తూ ఉన్నారు, నో ప్రాబ్లం. బట్ తెలియని వాళ్ళు తెలుసుకోవాలి అంటే దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ద సేమ్ టైం ఏమైనా క్లిప్స్ కానీ లేదా ఏదైనా ఇమేజెస్ కానీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది. మీరు ఈ సెటప్ అంతా చూసి ఒక అంచనాకు రావచ్చు. కూల్గా ప్రశాంతంగా చెట్ల మధ్యలో కూర్చొని ఈ విధంగా నేను ఈ వీడియో చేస్తున్నానంటే నేను అసలుకి ఎంత అనుభూతి పొందాను. నా చిన్నతనం నుంచి నేను చూసిన ఫస్ట్ మూవీ నుంచి ఎండింగ్ మూవీ వరకు లైక్ అంటే ఇప్పటి వరకు చాలా సినిమా ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. అదంతా మీతో షేర్ చేసుకోవాలి కదా. సో దానికోసమే ఈ పాయింట్. ఓకే, ఇది పక్కా పెట్టేస్తే మనకి సినిమా రంగం అనేది ఫస్ట్ నాటకాల రూపంలో మన ముందుకు వచ్చింది. అంతకంటే ముందు ఇంకా ఉందేమో, మేబీ అది ఎలా ఉండేది నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను. నాటక రంగం అంటే ఒక స్టేజ్ అండి. స్టేజ్ కూడా ఎలా తయారు చేస్తారంటే
లైక్ ఒక లారీ కానీ ఒక ట్రాక్టర్ కానీ అక్కడ సెట్ చేసేసి దాని ట్రాక్టర్కి ఒక బాక్స్ లాగా ఉంటుంది కదా ట్రాక్టర్, దాని డిక్కీలు ఇలా ఓపెన్ చేస్తారు. అంటే ఆ స్లైడ్స్ అనేవి ఇలా ఓపెన్ చేసి అది మొత్తం ఒక స్టేజ్ లాగా దాన్ని ప్రిపేర్ చేస్తారు. అంటే మనకి తెలుసు కదా ట్రాక్టర్ అండ్ ఇంజిన్ అనేది డివైడ్ అయిపోతుంది. ఆ ఇంజిన్ తీసుకెళ్ళిపోయి ట్రాక్టర్ అక్కడ ఆపేసి దానికి స్టేజ్ లాగా ప్రిపేర్ చేస్తారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఇమేజెస్ ఇస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సో ఆ డిజైన్ చేసిన తర్వాత అక్కడికి కొన్ని క్యారెక్టర్లు అనమాట. ఇప్పుడు లైక్ ఒక డైరెక్టర్ ఉండి ఒక హీరో, హీరోయిన్, విలను, కామెడియన్, అమ్మ, నాన్న, చెల్లె, అక్క, తమ్ముడు ఇలా క్యారెక్టర్లు డిజైన్ చేసి అక్కడ సెట్ చేస్తారు. సో ఈ సెట్ చేసిన దాంట్లో లొకేషన్స్ ఎలా ప్లాన్ చేస్తారంటే తెర, లైక్ ఇప్పుడు మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ఫ్లెక్సీ లాగా ఒక హౌస్ ఉంది, హౌస్ ఫ్లెక్సీ అనేది బ్యాక్ సైడ్ వేస్తారనమాట. లేదు ఒక సముద్రం ఉంది, ఆ సముద్రం ఫ్లెక్సీ అనేది బ్యాక్ సైడ్ వేస్తారు. రియలిస్టిక్గా ఉండకపోయినా కూడా మనం అది ఫీల్ అవుతాం. ఎందుకంటే అక్కడ యాక్టింగ్ చేసేవాళ్ళు, అప్పట్లో యాక్టింగ్ చేసేవాళ్ళు అంత న్యాచురల్గా, అంత రియలిస్టిక్గా, అంత అద్భుతంగా యాక్టింగ్ చేస్తారు వాళ్ళు. సో అది మనం ఫీల్ అవుతాం. సో ఇది ఒక స్టెప్. ఈ స్టెప్ కొంతకాలం పరిమితి చెందినప్పుడు, కొంతకాలం మారుతూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా ప్రొజెక్టర్లు వచ్చాయి. ప్రొజెక్టర్లు అంటే లైక్ మీరు పురాతన కాలం కెమెరాలు చూసారంటే అది ఒక బల్బు పెట్టే హోల్డర్ లాగా ఉండేదన్నమాట. ముందు కొంచెం పెద్దగా ఇలా రౌండ్గా ఉండి అదొక బాక్స్ టైప్లో ఉండేదన్నమాట కెమెరా. అలాంటి ప్రొజెక్టర్లు వచ్చాయి. ఆ ప్రొజెక్టర్లు వచ్చినప్పుడు సినిమాని ఎలా ప్లే చేసేవాళ్ళంటే మెల్లగా, అంటే థియేటర్స్ ఉన్నాయి కానీ థియేటర్కి వెళ్ళలేని వాళ్ళు మారుమూల గ్రామాలలో సినిమాని ఇలా చూసేవాళ్ళు. అప్పటికి థియేటర్లు ఎలా ఉన్నాయంటే నేల టికెట్, అంటే మొత్తం మ్యాక్సిమం నేల టికెట్ ఉండే, తర్వాత కుర్చీలు వేసేవాళ్ళు, ఆ తర్వాత సో కానీ ఆ థియేటర్కి వెళ్ళిన ఫీలే ఊర్ల దగ్గరికి వచ్చి కొంతమంది వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు అనమాట. అంటే లైక్ అదొక టైప్ ఆఫ్ బిజినెస్ అనుకోండి. అది ఎలా చేసేవాళ్ళు, దాని ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేసి కొన్ని ఇమేజెస్ ఇస్తూ మాట్లాడతాను మీకు క్లారిటీగా అర్థమవడం కోసం. ఓకే, సో ఫస్ట్ వీళ్ళు ఒక వృక్ష ఒకటి పెట్టుకొని ఆ సినిమా పోస్టర్ ఆ వృక్ష మీద వేసుకొని సో పలాని టైంలో పలాని సాయంత్రం ఒక షో, సపోజ్ దాన వీర సూరకర్ణ మూవీ ఉందనుకుందాం మన ఎన్టీ రామారావు గారిది, ఆయన సినిమా వేయాలి అన్నప్పుడు సో పలాని టైం దాన వీర సూరకర్ణ మూవీని ప్రజెంట్ చేస్తున్నారు, ఒక షో వేస్తున్నారు పలాని ప్లేస్లో. లైక్ ఒక టెంపుల్ అవ్వచ్చు, ఊరికి ఒక టెంపుల్ ఉంటుంది, లేదా ఒక స్కూల్ ఉంటుంది, లేదా ఏదైనా ఒక పంచాయతీ ఆఫీస్ లాంటివి సంథింగ్ ఉంటాయి. అలాంటి ఆఫీసెస్ దగ్గర ఒక మంచి గ్రౌండ్ ప్లేస్ చూసుకొని అక్కడ షో వేయడానికి వీళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు. అంటే ఇది పబ్లిసిటీ ప్రాసెస్. తర్వాత పబ్లిక్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు పొద్దుగూకులు పొలం పనులకు వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వచ్చి ఉంటారు కదా, వీళ్ళు కొంత సేద తీరడానికి సినిమాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళలేరు. ఎందుకంటే వీళ్ళ సంపాదన చాలా తక్కువ. ఆ టైంలో 90s, 92, 93, 94 ఈ టైంలో సంపాదన చాలా తక్కువగా ఉండేది. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, సరే చూద్దాం ఒక షో వేస్తున్నారు, మూవీ వేస్తున్నారు. అప్పుడు కూడా ఏంటి, అప్పట్లో రిలీజ్ అయిన కొన్ని మంచి మూవీస్ తీసుకుని వచ్చి, అంటే హిట్ అయిన మూవీస్ తీసుకుని వచ్చి ఇక్కడ షో అనేది వేసేవాళ్ళు. సో ఈ ప్రాసెస్లో అనౌన్స్ అయిపోయింది, తర్వాత పబ్లిక్ కూడా రెడీ అయిపోయారు, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే ఆ సెటప్ ఎలా ఉండేది మీరు thumbnail లో చూశారు, సేమ్ అలాగే ఉండేది. కాకపోతే ప్రొజెక్టర్ అలాగే ఉండేది. ఒక 2 కర్రలు కట్టేసి ఆ కర్రలకి ప్రొజెక్టర్ లాగా ఒక వైట్ క్లాత్ కట్టేసి దూరం నుంచి ప్రొజెక్టర్ సెట్ చేసేసి దాని మీదకి షో అనేది వేసేవాళ్ళు. దానికంటే ముందు ఇక్కడ టికెట్ ఏంటంటే 4 వైపులా ఒక బ్లాక్ కవర్ లాంటిది కట్టేస్తారు. మీకు థియేటర్లో చూస్తే మొత్తం మూసేస్తారు కదా, ఆ మూసేసిన ఫీల్ రావడానికి నైట్ టైం అందులో ఒక బ్లాక్ కవర్ కట్టేసేటప్పటికి మనకు బయట నుంచి చూడడానికి ఏమీ కనిపించదు. దొంగతనంగా చూడాలనుకునే వాళ్ళం కానీ కనిపించేది కాదు మా చిన్నతనంలో. సో అలాగా బ్లాక్ కవర్ కట్టేసినప్పుడు ఒక వ్యక్తి చిన్న డోర్ లాగా, అంటే కొద్దిగా క్లాత్ అనేది, అంటే ఆ పట్ట అనేది గ్యాప్ ఉంచుకుంటారు. అక్కడ కూర్చొని ఒక స్టూల్ వేసుకుని కూర్చొని అక్కడ టికెట్ ప్రైస్ ఎంత ఉండేది, ₹2 లేదా ₹3, మహా అయితే ₹5 పెట్టేవాళ్ళు ఒక షోకి. అలా టికెట్స్ తీసుకొని మనసులో లోపలికి పంపించేవాళ్ళు. ఎక్కువ మంది అయ్యారనుకోండి, సో ఇప్పుడు వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటి, ఒక 50 నుంచి 100 మంది ఉంటారు. అక్కడ 100 మంది నుంచి 200 మంది వచ్చారనుకోండి, ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ చేస్తారు దాన్ని, అంటే ఇంకొంచెం పెద్దగా చేసేస్తారు ఆ ప్లేస్ని కూర్చోబెట్టి షో అనేది మనకి థియేటర్లో ఏ విధంగా అవుతుందో యాజ్ ఇట్ ఈజ్
దింపి పాడేస్తారనమాట సినిమాని. అలాగే సౌండ్ స్పీకర్స్ సెట్ చేస్తారు, 4 మూలలు 4 స్పీకర్స్ పెట్టేస్తారు. సినిమా ఫీల్ 100% ఇస్తుంది. అందరు కలిసి కూర్చొని కింద ఒక పట్టేసుకొని అక్కడ కూర్చొని పాప్కార్న్ తినేవాళ్ళు పాప్కార్న్ తినుకుంటూ చెప్తున్నారు. మామూలుగా అప్పుడు పాప్కార్న్లు ఉండేవి కాదు, అప్పుడేవో బొరుగులు అలాంటివి అవి తెచ్చుకొని మంచిగా పల్లీలు అవి తినుకుంటూ మంచిగా సినిమా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇది ఒక స్టెప్. ఇప్పుడు 3వ స్టెప్. ఈ 3వ స్టెప్లో ఏంటంటే ఇంకొంచెం కాలం పరిమితి చెందింది. లైక్ 2006, 2007, 2008, 2009, 2010 అనుకుందాం. ఈ టైం పీరియడ్లో విసిడి, డివిడి అనే క్యాసెట్స్ వచ్చేవి. అంతకంటే ముందు MP3 వాయిస్ అంటే జస్ట్ వినడానికే మూవీస్ ఉండేవి, అంటే క్యాసెట్స్ ఉండేవి, ఇట్లా డబ్బా షేప్లో ఉండి టేప్ రికార్డులో పెడతారు. అలాంటి క్యాసెట్స్ ఉండేవి. వాటిలలో సినిమాలు అవి వినేవాళ్ళు, పాటలు వినేవాళ్ళు, చేసేవాళ్ళు. కాలం పరిమితి చెందింది కాబట్టి 2010 వరకు వచ్చే సమయంలో విసిడి, డివిడి ప్లేయర్ అనమాట. అది లైక్ మీకు తెలుసు, బాక్స్ లాగా ఉంటుంది. అందులో క్యాసెట్ పెట్టేసి మనం ప్లే చేస్తే షో అనేది మనకి టీవీలో ప్లే అయ్యేది. టీవీ అనేది కూడా చాలా ఎక్కువ మంది దగ్గరికి ఉండేది కాదు ఆ టైంలో. ఇప్పుడు 2006, 2007, 2005, 2004 ఈ టైంలలో టీవీలు అనేవి కూడా అందరి ఇళ్లలో ఉండేవి కాదు. కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఒక 10 మంది కలిసి అరే అంటే ప్రాజెక్టర్ అయిపోయింది, కాలం కొద్దిగా పరిమితి చెందింది కాబట్టి ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక అలా కాకుండా టీవీలలో ప్లే చేయడానికి ఒక 10 మంది, ఒక 10 కుటుంబాలు కలిసి మనం కొంత అమౌంట్ వేసేసుకొని డివిడి, విసిడి కొన్ని సినిమాలు తెచ్చుకొని 1 రోజు 2 రోజులు మనం రెంట్కి తెచ్చుకొని ప్లే చేసి చూసుకుందాం అని ఇలా ఒక ప్లాన్ అనమాట. ఈ ఒక ప్లాన్ తీసుకొని వెళ్ళి ఎవరి దగ్గర అయితే విసిడి, డివిడి ప్లేయర్స్ ఉంటాయో ఇంక్లూడింగ్ టీవీతో కూడా అవి తీసుకొని వచ్చి వీళ్ళ ఇంట్లో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఒక రూమ్లో కానీ, హాల్లో కానీ, లేదా వాళ్ళ ఇంటి బయట కానీ ప్లాన్ చేసుకొని కూర్చుండే వాళ్ళు. మంచాలు వేసుకొని మంచిగా డివిడి, విసిడి కరెంట్ కనెక్షన్ లాక్కొని అక్కడ సినిమాలు జగదక వీరుడు, అతిలోక సుందరి ఇలాంటి సినిమాలు కానీ, మా అన్నయ్య కానీ, అలాగే చాలా సినిమాలు ఉండేవి అప్పుడు, సింహరాశి ఇలాంటి సినిమాలు, పోలీస్ స్టోరీ ఇవన్నీ కూడా అక్కడ వేసి ప్లే చేసేవాళ్ళు. తెల్లారే వరకు ఇదే పని, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే పని ఉంటుంది. 3 సినిమాలు కంప్లీట్ అయిపోతాయి. ఇక తెల్లారి నైట్ అంతసేపు సినిమాలు చూసేవాళ్ళం కాబట్టి తెల్లారి దాదాపు మళ్ళీ మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు పడుకొని అప్పుడు లేచి బ్రష్లు చేసి అంత తినేసి అప్పుడు తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళకి రెంట్లు అనేవి ఇచ్చేసేవాళ్ళం అనమాట. సో ఇదొక టైప్. ఇంకొద్దిగా కాలం పరిమితి చెందిన తర్వాత ఇంకొంతమంది ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఓన్గా టీవీస్ తీసేసుకొని తర్వాత డివిడి ప్లేయర్లు తెచ్చుకొని విసిడి క్యాసెట్స్ వేసుకొని చూసేవాళ్ళు. ఇంకొంచెం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు టీవీలు వాళ్ళే తెచ్చుకొని స్టార్ కనెక్షన్ పెట్టుకోవడం కాలం డెవలప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇంటికి ఒక టీవీ, ఇంటికి ఒక ప్రొజెక్టర్స్, చాలా విపరీతంగా అనమాట. ఎంత డెవలప్ అయిపోయామంటే ఆ టెక్నాలజీ అంతా తీసుకొని వచ్చి కుప్పలుగా మన కొంపల్లోనే పెట్టేసుకుంటున్నాం. సో అంత డెవలప్ అయిపోయింది. ఇప్పుడు 4th వర్షన్ చూద్దాం. 4th వర్షన్లో థియేటర్స్ వచ్చాయి. థియేటర్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనకు ఒక ప్రొజెక్టర్, సెకండ్ పాయింట్ ప్రొజెక్టర్ గురించి చెప్పాను, అదే ప్రొజెక్టర్ సెటప్ అనమాట. మంచిగా మల్టీప్లెక్స్ లాగా కట్టేసి, గోడలన్నీ కట్టేసి, పైన షీట్స్ వేసేసి థియేటర్స్ ప్లాన్ అయిపోయాయి. ఈ థియేటర్స్లో నాల్ టికెట్, తర్వాత కుర్చీ, ఆ తర్వాత ఇంకొంచెం రుచిగా చెక్క టేబుల్స్ తయారు చేసేవాళ్ళు. అంటే ఈ స్టేజెస్ అన్నీ దాటుకుంటూ థియేటర్స్ వైజ్గా వెళ్ళిపోయాయి. థియేటర్స్ కాస్త ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్గా మారిపోయాయి. అంటే సపోజ్ మేముండే ఏరియాలో శ్రీరమణ 35mm, 70mm, తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్, దేవి, సుదర్శన్, సంధ్య, సప్తగిరి ఇలా థియేటర్స్ అనేవి అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఎంత కుప్పలుగా అయిపోయాయంటే థియేటర్స్ అనేవి ఇక ఏరియాకి అయిపోయాయి. అంత హెవీగా థియేటర్స్ అనేవి స్ప్రెడ్ అయిపోయాయి. తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు 2025 అంటే 2020 నుంచే ఈ 25 వరకు మల్టీప్లెక్స్లు అంటే ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసి దాంట్లోనే పిల్లలు ఆడుకోవడానికి గేమింగ్స్ ప్లేసెస్ కానీ, తర్వాత లంచ్ చేయడానికి కానీ ఎవ్రీథింగ్ అనమాట. ప్రతి ఒక్కటి అందులో దొరకందంటూ ఏది ఉండదు. అంత కాస్ట్ అంత వాచిపోతుంది. ద సేమ్ టైం ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అందులోనే థియేటర్స్ కూడా అవి మల్టీప్లెక్స్ అంటే ఒకే ప్లేస్లో ఒక 4-5 స్క్రీన్లు పెడతారండి. ఆ 4-5 స్క్రీన్లలో మీకు తెలిసే ఉండొచ్చు చాలామందికి, ఎందుకంటే ఇప్పుడు తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. అక్కడో సినిమా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మలయాళం ఇలా వేస్తూ ఉన్నారన్నమాట సినిమా థియేటర్స్లలో. సో ఇంత అభివృద్ధి చెందింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో చూడండి.
ఇక్కడ నుంచి ఆగిందా అంటే ఇక్కడ కూడా ఆగలేదు. ఈ పాయింట్లో అది కలిపి చెప్పేస్తాను. తర్వాత మన చేతిలోకి ఒక మొబైల్ అనేది వచ్చింది. ఆ మొబైల్ నుంచి మనం మూవీస్ యూట్యూబ్ నుంచి చూసే అంత డెవలప్ అయింది. అంటే యూట్యూబ్ అంటే గత ఒక 10 years నుంచి యూట్యూబ్ ఫామ్లోకి వచ్చింది. అంటే థియేటర్స్ కంటే ముందైతే లేదు, థియేటర్స్ తర్వాతనే యూట్యూబ్ అనేది ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాం. తర్వాత మెల్లమెల్లగా థియేటర్ క్లోజ్ అవుతూ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది రన్ అవుతుంది. ఈ ఓటీటీ ప్లాట్ఫాము మరి బయటికి వెళ్ళి చూడాలంటే లేదు కదా, అది కూడా మన మొబైల్లో చూడొచ్చు, మన ల్యాప్టాప్లో చూడొచ్చు, మన దగ్గర ఉన్న టీవీలో చూడొచ్చు, మన దగ్గర ఉన్న సిస్టంలో కూడా చూడొచ్చు. అంటే మన సినిమా నాటక రంగం దగ్గర మొదలుపెట్టుకొని మన చేతిలోకి వచ్చేసింది. అంటే ఇక్కడ చేతిలో చూస్తున్నాం. ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, దీన్ని ఇలా పట్టేసుకొని మనం సినిమా చూస్తున్నాం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో చూడండి. అంటే టెక్నాలజీ, టాలెంట్ అనేది ఎవడబ్బ సొత్తు కాదు, ద సేమ్ టైం టెక్నాలజీ అనేది కూడా ఎవడబ్బ సొత్తు కాదు. ఎంత అభివృద్ధి చెందిందంటే చాలా డెవలప్ అయింది. ఇంత టెక్నాలజీ డెవలప్ అవ్వడానికి కారణం ఒక మనిషి అండి. ఈ మనిషి చేసే వింత చేష్టలు, ఈ మనిషి చేసే పనులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో చాలా అద్భుతం. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కొంత దీంట్లో మాట్లాడాలనుకున్నా, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడానికి నేను ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఆ టైం పీరియడ్ నుంచి నేను వచ్చానా లేదా, అంటే మీరు ఒక అంచనాకు వచ్చేస్తారు. నా వయసు ఏంటి, నాకున్న జ్ఞానం ఏంటి, అప్పట్లో నేను చెప్పినవి నిజమా అబద్ధం అనేసి మీరు ఒక అంచనాకు వచ్చేస్తారు. ఆ బాబోయ్, దోమలు అయితే విపరీతంగా ఉన్నాయండి. అంటే మనం వాటికి అలవాటు అవ్వాలి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి ప్లేస్కి వచ్చాను కదా, దోమలు ఈగలు భయంకరంగా బాగా గుట్టేస్తున్నాయి, దద్దులు వచ్చేసాయి. చూడండి, ఈగలు కానీ దోమలు కానీ బాబోయ్ చంపేస్తున్నాయి. సో ఓకే, నేను ఫస్ట్ చూసిన సినిమా ఏదైనా ఉంది అంటే అంతకుముందు చూశాను, కానీ అది పర్టికులర్ గుర్తులేదు. నేను ప్రొజెక్టర్ వేసి ఆ సెటప్ చేసి ప్రొజెక్టర్ వేసిన తర్వాత చూసిన సినిమా ఏదైనా ఉంది అంటే ఫస్ట్ సినిమా టక్కర దొంగ, దాని తర్వాత సింహరాశి, దాని తర్వాత మా అన్నయ్య, దాని తర్వాత పుట్టింటికి రావే చెల్లి. ఇలా చూస్తూ వచ్చాను. థియేటర్ దగ్గర నేను ఏదన్నా నా ఓన్గా వెళ్ళి థియేటర్లో సినిమా చూశాను అంటే ఫస్ట్ సినిమా అంజి. ఒక డైరెక్టర్ అవ్వాలి, సో ఇలా క్రియేట్ చేసుకోవాలి, మనకంటూ ఒక టాలెంట్ని, అంటే మనలో ఉన్న టాలెంట్ని బయట పెట్టుకోవాలి, మనలో ఒక కసి ఉంది, ఒక పట్టుదల ఉంది, మనం కూడా సినిమా తీయగలం అని నాకు కోడి రామకృష్ణ గారు అంజి సినిమాతోటే నా మనసులో ఒక ముద్ర వేశారండి. సో దాని దిశగానే నేను ముందుకు వచ్చాను. నేను చూసిన ప్రొజెక్టులో చూసిన సినిమా టక్కర దొంగ, సింహరాశి, మా అన్నయ్య, పుట్టింటికి రావే చెల్లి. దాని తర్వాత థియేటర్లో ఫస్ట్ చూసిన సినిమా అంజి. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. మన సినిమా ఇండస్ట్రీ ఎక్కడ నాటక రంగం నుంచి ఎక్కడ ఓటీటీ వరకు అండ్ మన ఫోన్లోకి వచ్చేసింది అనే దాని గురించి క్లియర్గా బ్రీఫ్గా తక్కువ సమయంలోనే ఎక్స్ప్లెయిన్ చేసినానని అయితే అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఈ వీడియోని 10 మందికి రీచ్ అయ్యేలాగా, వాళ్ళ తీపి జ్ఞాపకాలు, వాళ్ళ చిన్ననాటి గుర్తులు వాళ్ళకి గుర్తొస్తాయేమో వీడియో అనేది షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆ బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఆన్ అంటే లైక్ హలో అని ఉంటుంది, హలో చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. 30 secondsలో మూవీ రివ్యూ చెప్తాను. ద సేమ్ టైం మూవీ రిలీజ్ అయిన ఒక 2-3 days తర్వాత మూవీ డిస్కషన్ చేస్తాను. ఇంకా మూవీస్ ఏమైనా బాగుంటే ఆ మూవీ సజెషన్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో చేస్తాను. మూవీ సజెషన్స్ వీడియోస్ ఇంతవరకు చేయలేదండి, ఇక స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా మంచి మూవీస్ ఉన్నాయి. ఆ మంచి మూవీస్, మంచి సినిమాలని మన తెలుగు ఇండస్ట్రీ వదిలిపెట్టేస్తుంది, తెలుగు ఆడియన్స్ కూడా వదిలిపెట్టేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర రీచ్ అవ్వలేకపోతున్నాయి అలాంటి సినిమాలు. అలాంటి సినిమాల్ని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. సో అలాంటి వీడియోస్ అన్నీ మీరు పొందాలనుకుంటే తప్పకుండా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలి. ద సేమ్ టైం ఓయ్ పిల్ల అనే ఒక షార్ట్ సిరీస్ నేను అటెంప్ట్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ ఎపిసోడ్ 1 మన ఛానల్లో ఉంది. అలాగే లిరికల్ సాంగ్ కూడా మన ఛానల్లో ఉంది. రిప్కా క్రియేషన్లోనే అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియోలను ఆదరించినట్టే ఆ ఓయ్ పిల్ల సిరీస్ను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా అండి. అంతవరకు బాయ్ అండ్ జై హింద్.